హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేశాను, నా ఛానల్లో ఉంటుంది. పిల్లలకి మొబైల్ ఇవ్వకండి, పిల్లలు చెడిపోతారని. మరొక సంఘటన జరిగింది. గుజరాత్లో ఒక సంఘటన జరిగింది. 10 సంవత్సరాల పాప ఐదో తరగతి చదువుతుంది. 10 సంవత్సరాల పాప 5వ తరగతి చదువుతుంది. వాళ్ళ మమ్మీ ఫోన్ని తీసుకొని వాళ్ళ మమ్మీకి తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం అయ్యి ప్రేమలో పడింది. పక్క ఊరు అబ్బాయి. ఆ అబ్బాయికి 16 సంవత్సరాలు, అమ్మాయికి 10 సంవత్సరాలు. అమ్మాయి 5వ తరగతి చదువుతుంది, అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంటాడు. మమ్మీ ఫోన్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి చాటింగ్లు చేసి మెసేజ్లు చేస్తూ కొన్ని ఏళ్ళుగా ప్రేమలో పడింది. ఆ పాప వయసు ఎంత అంటే 10 సంవత్సరాలు. ఎన్నో తరగతి అంటే 5వ తరగతి చదువుతుంది. పక్క ఊరు అబ్బాయితో ప్రేమలో పడింది. కొన్ని రోజులుగా పరిచయం అయ్యి అబ్బాయితో ఉన్నప్పటికీ వాళ్ళ మమ్మీ ఫోన్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి చాటింగ్లు చేస్తూ పరిచయం అయిందనమాట. పరిచయం అయితే వాళ్ళ మమ్మీకి తెలియకుండా కొన్ని రోజులు అలాగ కంటిన్యూగా చేసింది. ఒక రోజు 2 రోజుల తర్వాత కొంతకాలమైనప్పుడు వాళ్ళ మమ్మీకి తెలియకుండా అబ్బాయి లేచిపోయారు. బయటికి తెలియకుండా వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయింటే అమ్మాయి ఎవరు సహాయం ద్వారా వెళ్ళిపోయిందంటే, అమ్మాయికి స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ అమ్మాయికి మరి కొంతమంది ఆడపిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్షిప్ ద్వారా అమ్మాయి అబ్బాయితో లేచిపోయింది అనమాట. అంటే మిగతా ఆడపిల్లలు ఆ పాపకి హెల్ప్ చేశారనమాట, బయటికి వెళ్ళిపోవడానికి, ఏదో చోటు వెళ్ళిపోవడానికి. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ పోలీసులు కంప్లీట్ ఇచ్చారన్నమాట. మా అమ్మాయి కనిపించట్లేదు, ఎవరు కిడ్నాప్ చేశారని. వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలియదు కదా ఇలా ప్రేమలో ఉందని, వాళ్ళ మమ్మీ ఫోన్ ద్వారా ఇలా జరిగిందని వాళ్ళ పేరెంట్స్కి తెలియదు అనమాట. పోలీసులు కంప్లీట్ ఇస్తే మా అమ్మాయి మిస్ అయిపోయిందని పోలీసులు కంప్లీట్ ఇస్తే, పోలీసులు కొద్దిగా అలా ఎంక్వైరింగ్ చేసి ఆరా తీస్తే కొన్ని రోజులకి పట్టుకొని వచ్చి రావడం జరిగింది. ఎంక్వైరింగ్ చేస్తే ఏం విషయం అంటే, వాళ్ళ మమ్మీ ఫోన్ ద్వారా వాళ్ళ మమ్మీకి తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో కొన్ని రోజుల నుంచి అమ్మాయి పరిచయం అయింది, చాటింగ్లు మెసేజ్లు చేసిందని పోలీసులు ఎంక్వైరింగ్ చేసినారు. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పేసరికి తల్లిదండ్రులు షాక్ అయిపోయినారు. దయచేసి మీ పిల్లల్ని మీకు తెలియకుండా మీ ఫోన్ల ద్వారా ఇలాంటి ఇలాంటి విషయాలు, ఇలాంటి పనులు చేస్తుంటారు. దయచేసి ఇప్పుడైనా తల్లిదండ్రులకు మీ పిల్లలకి ఫోన్ ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఏంటి, ప్రేమించుకున్న వయసేనా అండి? 10 సంవత్సరాల అమ్మాయి అంటే 5వ తరగతి చదువుతుంది, అవతల పిల్లోడు 16 సంవత్సరాలు. ఈ వయసులోనే ప్రేమించుకోవడము, చాటింగ్లు చేయడం, మెసేజ్లు చేయడము, లేచిపోవడము. చూసారా ఎంత ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. దయచేసి మొబైల్కు దూరంగా ఉంచండి మీ పిల్లల్ని. ఇలాంటి విషయాలు కొన్ని జరుగుతాయి, చాలా జరుగుతాయి. ఎక్కడో జరిగిన కాదు, మన చోట్లనే చాలామంది జరుగుతాయి. కానీ కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ పిల్లలు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకు ఫోన్ ఇవ్వకండి, దూరంగా ఉంచండి. అవసరమైతే ఫోన్ ఇంట్లో ఉంచకండి, ఏదో దూరంగా ఉంచండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 1000 సబ్స్క్రైబర్కి దగ్గరగా ఉన్నాను, 1Kకి దగ్గర ఉన్నాను. మీకు కొద్దిగా కోఆపరేట్ చేస్తే, కొద్దిగా నాకు సపోర్ట్ చేస్తే 1K అవుతుంది. నా 1000 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉంది, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1Kకి దగ్గరగా ఉన్నాను, నాకు సపోర్ట్ చేయండి. వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.